అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా మంచిగా ఉన్నాబ్బా. ఇంకా ఇయాల్టి ముచ్చటేందంటే మంచి రెసిపీతోటి మేము ముందుకు వచ్చేసిన. అదే అబ్బా నాటుకోడి కూర అయితే ఎట్లా వండుతామో ఈరోజు ఈ వీడియోలో చూపిద్దామని వచ్చేసిన. ఈ నాటుకోడి రెసిపీ అయితే వీడియో చేసి చాలా రోజులు అవుతుందబ్బా. ఈ నాటుకోడి అయితే మా చిన్నమ్మ ఊరు నుంచి పంపించిందనమాట. ఎందుకు ఈరోజు ఒక ముచ్చట చెప్పాలనిపిస్తుంది. అదేంటంటే మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళని ఖచ్చితంగా మనం వాల్యూ ఇవ్వాలి. వాళ్ళని కూడా మనం మంచిగా చూసుకోవాలి. నన్ను అయితే మంచిగా చూసుకుంటారబ్బా. మా వాళ్ళందరూ కూడా మా చిన్నమ్మలు, మా బాబాయిలు, మా తమ్ముళ్ళు కూడా అందరూ నన్ను మంచిగా చూసుకుంటారు. ఇక ఈ నాటుకోడి రెసిపీ అయితే తెలంగాణ స్టైల్లా, అంటే మేము నల్గొండ డిస్టిక్లో ఎట్లా వండుకుంటాం అనేది ఈ వీడియోలో చూపిద్దామని వచ్చేసిన. ఫస్ట్ అయితే కట్టెల పొయ్యి పెట్టేసినాం అబ్బా. కట్టెల పొయ్యి ఖచ్చితంగా పెడతాము. దీనికి సరిపడంతా ఒక 150 గ్రాముల నూనె వేసేసినాము. అట్లనే కొంచెం రాగర మసాలా, ఉల్లిగడ్డలు కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాక 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇట్లా 4 స్పూన్లంతా వేసేసుకొని బాగా కలపాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత సరిపడంతా పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ అంతా పసుపు మంచిది వేసుకోవాలి. మంచిదంటే కొట్టించిన పసుపు అనమాట. కలర్ అయితే మంచిగా వస్తుంది అబ్బా కూర. అదైతే గుర్తుపెట్టుకోరి. అట్లనే ఇక్కడ నాటుకోడి కేజీన్నర ఉంది. ఇది ఊరు నుండి తీసుకొచ్చిందని చెప్పినా కదా, అది తీసుకొచ్చిన రోజు వండలేదబ్బా. నెక్స్ట్ డే అయితే వండుతున్నాం ఇట్లా. ఇంకా ఇక్కడ 15 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. నాటుకోడి మంచిగా ఫ్రై చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుందబ్బా. ఇంకొక విషయం ఏంటంటే స్టవ్ మీద వండే వాళ్ళకు చాలా టైం పడుతుంది. కట్టెల పొయ్యి మీద వండితేనే టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. ఒక 15 మినిట్స్ ఫ్రై అయినాక 2 టమాటాలు అయితే ముక్కలు కట్ చేసుకొని ఇట్లా వేసేసుకొని మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేయాలబ్బా. నాటుకోడి వండేటప్పుడు అయితే ఖచ్చితంగా 1.5 గంట టైం తీసుకుంటుంది. ఇక్కడ కొంచెము ఎసరు అయితే వేసేసేయాలి. ముక్క మునిగినాక మంచిగా ఎసరు వేసేసి ఒక ½ గంట ఖచ్చితంగా ఉడకనియాలి. ఉప్పు కారాలు వేయక ముందే ఉడకనియాలి. అదైతే గుర్తుపెట్టుకోరు మీరు. ఇంకా కుక్కర్లో ఉండే వాళ్ళైతే డైరెక్ట్గా పెట్టేయచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకా ఇక్కడ ఒక కొబ్బరిని అయితే కాల్చి దంచుతుంది మా మేనత్త. స్పెషల్ ఏంటంటే ఈ నాటుకోడికి కొబ్బరి దంచి వేసుకోవాలబ్బా. మా అమ్మమ్మ అయితే ఖచ్చితంగా ఇట్లనే వండుతుండే. మా అమ్మమ్మ కొబ్బరి దంచి చికెన్ చేస్తుండే అనమాట. మస్తు టేస్ట్ ఉంటుండే. ఈ కొబ్బరిని ఒక 4 ఎల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని మంచిగా దంచుకోవాలి. ఇక్కడ ఎసరు మొత్తం ఇంకిపోయింది. ½ గంట తర్వాత చూస్తున్నారు కదా. కారము, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాబా ఎంత వాడినా అనేది. ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మంచిగా మగ్గనియాలన్నమాట. ఉప్పు కారాలు చికెన్కి అయితే మంచిగా పట్టేసేయాలి. చాలా మటుకైతే ఉప్పు కారాలు వేయంగానే ఎసరు అయితే వేసేస్తారు. అట్లా వేయకుండా ఒక 10 మినిట్స్ అయితే ఇట్లా మగ్గనియాలి. ఉప్పు కారాలు ముక్కకైతే పట్టాలి. అట్లా పడితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. నాటుకోడి ఒక్కసారి మీరు ఇట్లా ట్రై చేయరబా, మస్తు కమ్మ కుదురుతుంది. 4-5 రోజులైనా ఖరాబ్ కాదు. మస్తు టేస్ట్ ఉంటుంది అనమాట. ఈ కొబ్బరి పొడి కచ్చా వచ్చాగానే దంచి వేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడనైతే మా మేనత ఉప్పు అయితే తిప్పేస్తుంది. కూర మీద ఖచ్చితంగా ఉప్పు తిప్పేసామన్నమాట, దిష్టి తగలకుండా ఉండడానికి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, కర్రీ అయితే ఎండింగ్ స్టేజ్కి వచ్చేసిందబ్బా. ఇట్లా నూనె వదలాలన్నమాట. ఉప్పు కారాలు అన్నీ కూడా సెట్ అయిపోతాయి. ఇక్కడ కొంచెం ఎసరు వేసుకోవాలి, మనకు అంట అనేది ఉండాలి కదా. ఇంత మంచి నాటుకోడిని పంపించిన మా శైలజ చిన్నమ్మకైతే థ్యాంక్స్ చెప్పేస్తున్నా. అట్లనే మా మేనత్తకు కూడా థ్యాంక్స్ చెప్తున్నా. నాటుకోడి పులుసు కాదబ్బా, ఇది నాటుకోడి కూర అంటాము మేము. ఇట్లనే వండుకుంటాము. ఎసరు ఉడికి పట్టిన తర్వాతనైతే దంచుకున్న కొబ్బరి పొడి కూడా వేసేసుకొని ఒక్క 5 మినిట్స్ ఉడకనిచ్చి దింపేసి కొత్తిమీర జల్లుకుంటే నాటుకోడి కూరనైతే రెడీగా తయారైపోతుందబ్బా. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోరి. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటా. అప్పటి వరకు ఉంటా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.